నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని తానాకాలన్ గ్రామంలో వికసిత్ భారత్ మోదీ గ్యారంటీకి గాడి కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల వద్దకు తీసుకువచ్చే కార్యక్రమంలో భాగంగా మోదీకి గ్యారంటీకి గాడి వాహనం ప్రతి గ్రామానికి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు అర్హులైన వారు తమ అర్హతకు సంబంధించిన పథకాల్లో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, బోధన్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎన్ని స్కీమ్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఉజ్వల కనెక్షన్లు ఉంటాయి. మన గ్రామంలో ఉజ్వల కనెక్షన్ ఎన్ని ఉన్నాయండి? ఎవరికి ఐడియా ఉంది? కిసాన్ సమ్మాన్ నిధి ఎందరు ఉన్నాయి? అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారా? 455 రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి వస్తున్నది. ఆ కుటుంబాలు ఉజ్వల కనెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఆ కుటుంబాలు 600 ఉన్నాయా? ఉజ్వల 600 ఉన్నాయి. ఆ కుటుంబంలో ఎవరైనా యువకులు వ్యాపారం పెట్టుకోవాలంటే ముద్రా లోన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడే ఒక యువకుడు వచ్చి మాట్లాడిండు. 3 లక్షల రూపాయలు ముద్రా లోన్ తీసుకొని ఆటో కొనుక్కొని ఆయన సంపాదించుకుంటా లోను రీపే చేసుకుంటా, మొత్తం లోన్ రీపే అయిపోతే ఇంకింత లోన్ ఇస్తుంది బ్యాంకు. బాబా నేను రావు, నీకేం కావాలి నేను చేసి పెడతా, సరేనా? ఇట్లా ప్రధానమంత్రి మొట్టమొదటి అందరు సోదరిమణులకు చెప్పేది, అక్క చెల్లెళ్ళకి, మీరు ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు ఇవన్నీ ఏమన్నా ఉంటే అప్డేట్ చేసుకోండి. బ్యాంకు ఖాతాలు లేని వాళ్ళు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకోండి. అందరికి ఉన్నాయమ్మా బ్యాంక్ ఖాతాలు. ఏం నయా పైసా డిపాజిట్ కూడా అవసరం లేదు. మీకు బ్యాంకు ఖాతా. నరేంద్ర మోడీ గారు రేపు ఏమన్నా స్కీమ్ పెట్టి మీకు పైసలు పంపాలంటే కంపల్సరీ బ్యాంకు ఖాతా ఉండాలి. బ్యాంకు ఖాతా లేని వాళ్ళు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకోండి. పైసలు డిపాజిట్ అవసరం లేదు. అది అయినాక ఆధార్ కార్డుకి లింక్ చేసుకోండి బ్యాంకు ఖాతాకి చేయని వాళ్ళు. ఈ కార్యక్రమానికి ఇలా రానోళ్ళు కూడా ఎవరైనా ఉంటే మన చుట్టాలు, మన ఇంటి పక్క వాళ్ళు, రేపు ఇల్లుండి అట్లా గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరకు పోయి మీ అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చు. ఇలా అయిపోగానే ఈ బండి పోగానే ఈ ప్రోగ్రాం అయిపోదు. జనవరి 25 తారీఖు వరకు ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది.